ప్రస్తుతం ఏపీ మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది. మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు. మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులను పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2443 ఫైల్స్ దగ్ధమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేసాం అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13558 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమిష్టిగా సాగు చేయదగినటువంటి భూమి కలిగి ఉన్నటువంటి భూస్వామి రైతు కుటుంబాలకు సంవత్సరానికి 20,000 ప్రయోజనం అందించబడుతుంది. పిఎం కిసాన్ కింద భారత ప్రభుత్వం 6,000 ప్రయోజనం అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల నుంచి రాష్ట్రంలోని భూమి లేని సాగునీరులందరికీ సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2024-25 కాలంలో పిఎం కిసాన్ పథకం కింద 41.41 లక్షల మంది రైతులకు 17,012.50 కోట్ల మొత్తాన్ని అందించడమైంది. సి ప్రశ్నకు సమాధానం వర్తించదండి. డి ప్రశ్నకు సమాధానం మీకు ఇచ్చిన సమాధానంలో టేబుల్లో పెట్టామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం. రాజశేఖర్ గారు. అధ్యక్ష, ఖరీఫ్ అయిపోయింది, రబీ వస్తుంది. రైతాంగం మొత్తం కూడా ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తానటువంటి 6,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రి గారు చెప్పినట్టుగా బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు దీనికోసం పెట్టినామని చెప్పి